నెల్లూరు నుండి బెంగుళూరు రాగానే ఫస్ట్ చేసిన పనైతే నా చైల్డ్‌హుడ్ బెస్టీస్‌ని అయితే కలవడం. ఒక ఫ్రెండ్ అయితే సుహాన తిను కెనడాలో ఉంటుంది. ఇంకో ఫ్రెండ్ అయితే మాధవి తిను బెంగుళూరులోనే ఉంటుందన్నమాట. మేమైతే ముగ్గురం కలిసి 2 డేస్ అయితే స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఔటింగ్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నామంటే బెంగుళూరు ఈషా ఫౌండేషన్ ఆదియోగికి అయితే వచ్చాము. ఇంకా రైన్ అయితే ఫుల్‌గా వస్తూ ఉందన్నమాట ఆ రోజు. ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పుడే కొంచెం కూల్‌గా ఉండింది. ఇంకా అక్కడికి వచ్చాక రైన్ ఇంకా ఎక్కువైపోయింది. వీకెండ్ వల్ల అనుకుంటా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా చల్లని గాలి, జనాలు భలే ఉన్నింది. లైవ్లీగా ఉన్నిందనమాట ఆ ప్లేస్ ఇంకా రైన్ వల్ల లేజర్ షో ఉంటుందో లేదో అనుకుని డౌట్ గా ఉన్నింది. ఇంకా లక్కీలీ ఈవినింగ్ 7 PM కి అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీద కలర్ఫుల్ లేజర్ లైట్స్ తో ఇంకా మ్యూజిక్ ఎఫెక్ట్స్ అని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. ఈ విజిట్ లో మాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే డెఫినెట్లీ ఈ లేజర్ షో అనే చెప్తాను. షో అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా వెళ్లే దారిలో స్వాతి ఆతిథ్య అనే రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. ఇది వెజ్ ఫుడ్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఆర్డర్ చేసిన ప్రతి ఐటమ్ చాలా టేస్టీ అండ్ క్వాలిటీగా అనిపించాయి నాకైతే. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ మాది వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ తో. ఇంకా నెక్స్ట్ డే ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.